హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పండుగ తిథి రాబోతూ ఉంది. కొన్ని రాశుల వారికి ఇది శుభ ఫలితాలు ఇచ్చినా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తుంది. అయితే కుంభరాశి వారి జాతకులు నక్క తోక తొక్కినట్లే మీ అదృష్టం ఎలా ఉండబోతుందంటే కని విని ఎరుగని రీతిలో మీరు పతాక స్థాయికి చేరిపోతారు. మీ యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. రాజయోగం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. కుంభరాశి వారి జాతకులకు నూతన బాధ్యతలు రాబోతూ ఉన్నాయి. ధన వృద్ధి కలగబోతూ ఉంది. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు మొత్తంగా ఈ మార్చి 8 మహాశివరాత్రి పండుగ నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి, పరమశివుని అనుగ్రహంతో వీరు ఎటువంటి ఉన్నత శిఖరాలకు ఎదగబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రాశి చక్రంలో ఇది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశిని స్థిర రాశి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత అత్యధికంగా ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తరువాతే ఏ పని అయినా కూడా చేస్తూ ఉంటారు. న్యాయబద్ధంగా బేరీజు వేసుకుని మాత్రమే ఏ పని అయినా మొదలు పెడతారు. అయితే ఈ రాశి వారి జాతకులు ఇంత ఖచ్చితత్వంగా ఉన్నప్పటికీ కూడాను ఎవరైనా సహాయం అంటూ ఇంటికి వస్తే మాత్రం ఆ విషయంలో న్యాయ అన్యాయాలు మాత్రం తప్పక బేరీజు వేసుకునే సలహా ఇవ్వండి, లేదా ఆ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ నుంచి కూడా సంఘంలో గౌరవం మీకు పెరగబోతుంది. ఎన్నో రకాల సన్మానాలు, సత్కారాలు జరగబోతున్నాయి. ఎందుకు అన్నట్లయితే గనక వీరి మంచితనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించబోతున్నారు. చూడడానికి, మాట్లాడడానికి కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను కొంచెం అహంకారంగా కనిపిస్తారు. కానీ వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడు కూడాను కొట్టి చెప్పేవాడే మనోడు, మనకి మెత్తగా చెప్పేవాడు మనోడు కాదు అని పెద్దలు అంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడాను మన కోసం కొట్టి, మన కోసం, మన సమస్య కోసం బాధపడే వారితో మాత్రమే స్నేహం చేయాలి. కుంభరాశి వారి జాతకులతో స్నేహం చేసే వారికి ఇటువంటి సద్గుణాలు తప్పక ఉండాలి. ఈ రాశి జాతకులు మిత్రత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మిత్రులు అంటే గనక వారి ఆపద విషయంలో వీరు ఎక్కువగా ఆదుకునే అవసరం ఉంటే గనక తప్పక ఆదుకుంటారు. అయితే తనను తాను మర్చిపోయి కూడా ఆపదలో స్వహస్తాలను అందచేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇవే ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాయి కుంభరాశి వారి జాతకులకు. కానీ ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి కూడా మీ అజాత శత్రువులు అందరూ తొలగిపోతారు. మీ అజాత శత్రువులు అందరూ కూడాను తొలగిపోతారు. మీ చుట్టూరా ఉన్నవారు అందరూ కూడా మీ మంచి కోరుకునే వారే ఉంటారు. మీరు అందరినీ ఒకేలాగా చూడడం మానుకుంటారు. ఇక నుంచి మంచి ఏదో, చెడు ఏదో, ఎవరు మన కోసం ఉన్నారో, ఎవరు మన కోసం ఉండక వారి అవసరాల కోసం మన చుట్టూ తిరుగుతున్నారు అనే విషయాలను ఇప్పటి నుంచి తూచా తప్పకుండా గమనిస్తూ ఉంటారు. ఇది మీ జీవితంలో ఒక నూతన మార్పు కింద చెప్పొచ్చు. ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి మీలో వచ్చినటువంటి ఈ మార్పు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుంది. ఇప్పటి వరకు జనం కోసం ఆలోచించిన కుంభరాశి వారి జాతకులు ఇక నుంచి మీ కోసం ఆలోచిస్తారు. మీ సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం ఆలోచిస్తూ వారికి సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఈ రాశి వారి జాతకులకు అతీంద్రియ శక్తుల మీద కూడా ఎక్కువగా, అంటే అతీంద్రియ విద్యపై కొంచెం మక్కువ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగానే చేస్తారు. అందువల్ల ప్రతి వ్యవహారంలో కూడాను మీకు కీలకమైనటువంటి అవగాహన ఉంటుంది. ఇదే మీకు చాలా తోడ్పాటు అందించబోతుంది. మహాశివరాత్రి పండుగ తర్వాత నుండి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వ్యాపార పరంగా మీకు చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. ఈ నిర్ణయాలు మిమ్మల్ని తారాస్థాయికి తీసుకుని వెళ్లబోతూ ఉన్నాయి. ధనం అనేది ప్రవాహం లాగా మీ ఇంటికి వస్తుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ ఇంటి ధన ద్వారాలు అన్ని కూడా తెరవబోతున్నాడు. డబ్బు వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకోవాలి అనే తత్వం కుంభరాశి వారి జాతకులకు ఉంటుంది. త్వరగా ఆస్తిని, మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ యొక్క ఆస్తిని స్థిరాస్తి రూపంలో
రూపంలోకి మార్చేస్తూ ఉంటారో అలాగే అకాలంగా మీకు పూర్వీకుల ఆస్తి కూడా తోడ్పాటు అందివ్వబోతుంది. పూర్వీకుల ఆస్తి మీకు దక్కబోతుంది. మీ జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఉన్న ఆస్తులను డబ్బు రూపంలోకి మార్చేయబోతున్నారు. తత్ఫలితంగా బంగారు ఆభరణాలు, కోరుకున్నటువంటి నూతన వాహనాలు కొనుగోలు చేయబోతున్నారు. ఇక నూతన గృహ ప్రవేశం చేసేటటువంటి అవకాశం కూడాను ఈ మహాశివరాత్రి పండుగ తర్వాత నుండి మీకు పుష్కలంగా ఇటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. ఇప్పటి వరకు ఆశ, నిరాశ అనే విషయాల్లో ఏదైతే నలిగిపోతూ ఉన్నారో వాటి నుండి బయటపడతారు. మీ మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ ముందుకు సాగిపోబోతూ ఉన్నారు. బాధ్యతలు అన్ని కూడాను నిర్వర్తించబోతున్నారు. కుంభరాశి వారి జాతకులు మీరు ఏ విధంగా బ్రతకాలి అని అనుకున్నారో, ఇప్పటి వరకు దేనికోసమైతే కష్టపడ్డారో ఆ పనులను చేసుకుంటూ ముందుకు సాగడంతో మానసిక సంతృప్తి కలుగుతుంది. తత్ఫలితంగా మీ అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా కూడా తీరిపోబోతూ ఉన్నాయి. దేవునికి దగ్గరగా గడపడం కుంభరాశి వారి జాతకులు చేయవలసినటువంటి ప్రధాన విధి. ఈ రాశి వారు సున్నితమైన స్వభావులు కనుక చిన్న మాటకు కూడా నొచ్చుకుంటారో ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అలా అని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చొని పలు రకాలుగా ఆలోచించవద్దు. మనకి ఎవరైతే మన శత్రువులు ఉంటారో మన బలహీనతల మీద కొడుతూ ఉంటారో కావున ఈ విషయాలు మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అది మరింత పెద్దగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది, భయపెడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారి జాతకులు. అదే విధంగా కొన్ని విషయాల్లో మాత్రం సత్వర నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటి వరకు ఏదైనా ఒక విషయం అంటే పలుమార్లు ఆలోచించి పలు రకాలుగా ఆలోచించి ఎంతో సమయాన్ని తీసుకొని నిర్ణయం తీసుకునే కుంభరాశి వారి జాతకులు ఇక నుంచి సత్వర నిర్ణయాలు తీసుకుంటారో అదే లాభసాటిగా ఉత్తమంగా మారబోతుంది. ఇక కుంభరాశి వారి జాతకులకు ఈ మార్చి 8 మహాశివరాత్రి పండుగ తర్వాత కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. విపరీతమైన అదృష్టం దక్కబోతుంది. ఎన్నో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన సమస్యలు పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఇది మాత్రమే కాదండోయ్, ఖచ్చితంగా ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ప్రత్యేకంగా ఒక వ్యవహారంలో మాత్రం శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ఎందుకంటే ఈ సమయం కుంభరాశి వారికి చాలా మంచి కాలమని చెప్పొచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం, చిన్నపాటి సమస్యలు ఉన్నా అంతిమంగా విజయం సాధిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం బద్ధకంతో ఉండద్దు. నూతన ఆలోచనలతో ముందుకు సాగిపోండి. అభివృద్ధి సాధిస్తారు. క్రమంగా పైకి వస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. తోటి వారితో కలిసి చేసే పనులు త్వరగా ఫలిస్తాయి. ఆసక్తి తగ్గడం ఇలాంటివి మీ దగ్గరికి రానివ్వదు. ఎక్కువగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉండనివ్వండి. అదే విధంగా మీకు విదేశాలకు వెళ్లాలి అనుకునేటటువంటి వారు మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఏ మాత్రం ఆపొద్దు. ఒకవేళ మీరు ఆ పనుల్లో నిరాశను ఎదుర్కొన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ సమయంలో ఇంకొకసారి ప్రయత్నించండి. ప్రయత్నం ఫలిస్తుంది. ఖచ్చితంగా మీకు దక్కిన ఈ అదృష్టానికి తోడుగా మీ ప్రయత్నం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకా ఈ రాశి వారి జాతకులు ఈ మహాశివరాత్రి పండుగ తర్వాత చిన్న పరిహారాలు చేస్తే గనక ఉపయుక్తంగా ఉంటుంది. ఆ పరిహారాలు ఏమిటో తెలుసుకుందాము. శని, బుధ మహర్దశలో ఈ సమయం బాగా యోగిస్తుంది. కావున పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో ప్రయాణాలు చేయండి. రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయండి. మీకు ఇబ్బందులు వచ్చినా మనోధైర్యం కావాలి అన్నా కూడాను ఆ సమయంలో ఈ విధంగా గావించండి, మంచిది. గణపతికి పూజించండి. అలాగే దుర్గాదేవిని ఎర్రని పువ్వులతో పూజించుకోండి. చాలా మంచి జరుగుతుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. కాబట్టి చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సమయంలో నలుగురికి సాయపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మంగళవారం, బుధవారం, గురువారం తిథుల్లో గణేశుని మంత్ర స్తోత్ర పారాయణ పాటించండి. గణపతిని చక్కగా భక్తి శ్రద్ధలతో కుదిరినప్పుడల్లా దేవాలయానికి వెళ్లి పూజించండి. ఇలా ఆరాధిస్తే చక్కని అదృష్టం దక్కుతుంది. నిత్యము కూడాను ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మాత్రం మరువద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు మార్చి 8 మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి ఎటువంటి అదృష్టం మీ జీవితంలోకి రాబోతుందో, చేయవలసిన దేవతా పరిహారాలు ఏమిటో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.